తులారాశివారికి 2026 2027 సంవత్సరం ఎలా ఉండబోతోంది? నిజంగా ఇదొక సువర్ణావకాశం అని చెప్పొచ్చా? అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం గ్రహాల సంచారం, వాటి ప్రభావం గురించి వివరంగా మాట్లాడుకుందాం. జీవితంలోని ప్రతి అంశం ఎలా మారబోతోందో చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో చూస్తే కొన్నిసార్లు కొన్ని రాసులకు కొన్ని సంవత్సరాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు తులారాశివారికి రాబోయే సంవత్సరం అచ్చంగా అలాంటిదే. ఇది ఒక నిజమైన స్వర్ణయుగం లాంటిది. జీవితాన్నే మార్చేసే అద్భుతమైన అవకాశాలు ముందుకు రాబోతున్నాయి. మరి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాం? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గ్రహాల అమరిక ఎలా ఉందో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ అద్భుతమైన ఫలితాలకు కారణం ఆకాశంలో ఉన్న గ్రహాలే. ఒక చాలా అరుదైన, శక్తివంతమైన గ్రహస్థితి ఇప్పుడు తులారాశికి ఏర్పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలు గమనించాలి. మొదటిది, శని భగవానుడు 6వ ఇంట్లో చాలా బలంగా ఉన్నాడు. అంటే శత్రువులపై విజయం, అనారోగ్యాల నుండి కోలుకోవడం ఖాయం. ఇక రెండోది, రాహుదోషం ముగిసిపోతుంది. దీనివల్ల ఒక రకమైన మానసిక స్పష్టత వస్తుంది. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది గురుగ్రహం నుంచి వస్తున్న డబుల్ బెనిఫిట్. అదే అసలైన బలం. ఇది చాలా చాలా అసాధారణమైన విషయం. ఎందుకంటే సాధారణంగా ఇలా జరగదు. గురుడు ఒకే సంవత్సరంలో 3 రాశుల్లోకి మారడం, అలా మారుతూ తులారాశికి భాగ్యస్థానమైన 9వ ఇంట్లోంచి, లాభస్థానమైన 11వ ఇంట్లోంచి, రెండింటి నుంచి ఒకేసారి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జ్యోతిష్య శాస్త్రంలో తరతరాల్లో ఒక్కసారి జరిగే అద్భుతం. అందుకే ఈ సంవత్సరం ఇంత స్పెషల్. సరే, మరి ఈ గ్రహాల మద్దతు వల్ల ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? చాలా కాలంగా ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? లేదంటే ఒక మంచి కారు? ఈ సంవత్సరం ఆ కలలు నిజమయ్యే సమయం వచ్చింది. లక్షల్లో కాదు, కోట్లలో సంపాదించేంత ఆర్థిక శక్తి గ్రహాల మద్దతుతో చేతికి అందబోతోంది. అయితే ఇక్కడొక చిన్న కిట్టుకుంది. ఈ అద్భుతమైన ఆర్థిక అవకాశమనేది తాళం వేసిన ఓ నిధిలాంటిది. మరి ఆ తాళం చెవేంటి? అదే మీ పాజిటివ్ మైండ్ సెట్, ఆత్మవిశ్వాసం. నేను సాధించగలను అనే నమ్మకం ఉంటేనే ఈ ఫలితాలు అందుకుంటారు. డబ్బు విషయమే కాదు, వృత్తిపరంగా అంటే ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా ఈ గ్రహస్థితి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతోంది. ఇది కేవలం ఉద్యోగం చేసేవాళ్లకో లేక వ్యాపారం చేసేవాళ్లకో అని కాదు, అందరికీ వర్తిస్తుంది. ఉద్యోగంలో ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్లు, ఉన్నత పదవులు వస్తాయి. అదే స్వంత వ్యాపారమైతే ఊహించని లాభాలు, అభివృద్ధి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వృత్తుల వారికి ఇది పట్టిందల్లా బంగారమే. సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంటెంట్లు, కళాకారులు, పబ్లిక్ స్పీకర్లు, ప్రభుత్వాధికారులు. అంతేకాదు, నీటికి సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, చేపల చెరువులు లాంటివి, ఇంకా పువ్వులు, పర్ఫ్యూమ్ వ్యాపారం చేసేవాళ్లకు కూడా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళందరికీ పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. సరే, డబ్బు, ఉద్యోగం అంతా బావుంది. మరి పర్సనల్ లైఫ్, కుటుంబం సంగతి ఏంటి? అక్కడ కూడా ఈ అదృష్టం కొనసాగుతుందా? ఈ సంవత్సరం కుటుంబ బంధాలు బలపడతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం జరగవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు, కుటుంబ సంప్రదాయాలు ఇప్పుడు జరుపుకుంటారు. బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. ఇంట్లో సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా శుభవార్త అందుతుంది. ఇక ఆరోగ్యం విషయం చూస్తే ఇక్కడ కూడా చాలా మంచి వార్తే ఉంది. 6వ ఇంట్లో ఉన్న శని రోగాల మీద కూడా విజయం సాధించేలా చేస్తాడు. అంటే అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా చాలా కాలంగా నరాల సమస్యలతోగాని, మానసిక ఒత్తిడితోగాని బాధపడేవారికి గొప్ప రిలీఫ్ దొరుకుతుంది. అయితే అంతా బాగుందని అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య. ఈ సమయంలో ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండటం మంచిది. ఇక వ్యాపార భాగస్వామ్యాల గురించి ఆలోచిస్తుంటే మాత్రం ఒక్క నిమిషం ఆగండి. తులారాశి వాళ్లకి సహజంగానే సర్దుకుపోయే గుణం ఎక్కువ. ఇది మంచిదే అయినా వ్యాపారంలో కొన్నిసార్లు ఇదే బలహీనత కావచ్చు. అందుకే పార్ట్నర్స్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మృగశిర, ధనిష్ట, చిత్తా నక్షత్రాల్లో పుట్టిన వాళ్లతో బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోకపోవడమే శ్రేయస్కరం.
మరి ఈ మంచి ఫలితాలు ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. శ్యామలాదేవిని పూజించడం, లలితా సహస్రనామం చదవడం లేదా రోజూ దుర్గా సప్తశ్లోకిని పఠించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. అలాగే రంగుల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. ఈ సంవత్సరం తులారాశివారికి నీలం, నలుపు రంగులు బాగా కలిసొస్తాయి. ఈ రంగు దుస్తులు వాడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. సరే, మొత్తంగా చూసుకుంటే తులారాశివారికి ఇది ఒక అద్భుతమైన సమయం. మరి ఈ సువర్ణావకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది ఆలోచించే సమయం కాదు, ఆచరణలో పెట్టాల్సిన సమయం. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఉద్యోగం మారాలన్నా, లేదా ఏదైనా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఇదే సరైన టైం. గ్రహాల మద్దతు మీకు పూర్తిగా ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, గ్రహాలు మనకు దారి చూపిస్తాయంతే. ఆ దారిలో నడవాల్సింది మనమే. తులారాశివారికి 2026-2027 సంవత్సరం అనేది అపూర్వమైన అవకాశాల ద్వారం తెరిచింది. ధైర్యంగా అడుగు ముందుకేసి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి.